వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ నిర్మల. మరి మళ్ళోసారి లావణ్య రాస్తారు ఇష్యూ మాత్రం తెర మీదకి వచ్చిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నిన్న మనం చూసుకున్నట్లయితే కూడా మరి ఇప్పుడు లావణ్య నివాసం ఉంటున్న ఇంటికి రాజ్ తరుణ్ పేరెంట్స్ కూడా వచ్చి లావణ్య మీద దాడి చేశారు అని అంటున్నారు. అలాగే లావణ్యని ఇల్లు ఖాళీ చేయాలి అని కోరుతున్నారు అని చెప్పేసి కూడా కొంతమంది కేర్ టేకర్స్ని తీసుకొచ్చి కూడా మరి లావణ్య మీద దాడి చేయించారు అనేది కూడా స్పష్టంగా అర్థమవుతుంది. నిన్న అన్ని లైవ్లలో కూడా చూసాము. అసలు ఏం జరిగింది, ఎందుకు వాళ్ళు ఇప్పుడు రావాల్సి వచ్చింది ఇంటికి, కేవలము మరి రాజ్ తరుణ్ పేరెంట్సే వచ్చారా లేకపోతే మిగతా వాళ్ళు ఇంకెవరైనా వచ్చారా? ఎందుకంటే అక్కడ మనకు విజువల్స్లో కూడా శేఖర్ పాషా, ప్రీతి, అలాగే ప్రీతితో పాటు ఉదయ్ వీళ్ళందరూ కూడా కనిపించారు. అసలు వాళ్ళు ఎందుకు వచ్చారు, అసలు రాజ్ తరుణ్ పేరెంట్స్ డిమాండ్స్ ఏంటి, ఎందుకు మరి ఈరోజు నార్సింగ్ పిఎస్లో లావణ్య కేసు పెట్టడానికి వచ్చిందని తెలుసుకోవడానికి లావణ్య ఫాదర్ అయినటువంటి రామారావు గారు మనతో పాటు ఉన్నారు. అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. సార్, అసలు ఏం జరిగింది నిన్న? ఎందుకంటే మళ్ళొక్కసారి కూడా లావణ్య మీద దాడి చేయించారు అని తెలుస్తుంది. నిజమేనా? అసలు నిన్న ఎవరెవరు వచ్చారు సార్? నేను సంగారెడ్డిలో ఉంటానమ్మా. మా పాప వచ్చేసి కోకోపేటలో ఉంటుంది. నిన్న 10 నుంచి 11 ఆ ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తులు శేఖర్ భాష పంపించాడా, మస్తాన్ సాయి పంపించాడా, రాజ్ తరుణ్ అనే అతను, వాళ్ళ ముగ్గురులో ఎవరు పంపించారనేది నాకు తెలియదమ్మా. మరి వచ్చినప్పుడు వచ్చి ప్రశాంతంగా వాళ్ళ మమ్మీ డాడీ వస్తుంటే వాళ్ళ ఇంట్లోకి వాళ్ళని పంపినాక మాకేం అధికారం ఉంది ఆపనికి? మామూలుగా మాట్లాడగలరు కదా నలుగురితోటి. మాట్లాడకుండా డైరెక్ట్ పోయి డోర్లు పలకొట్టి సీసీటీవీ ఫుటేజ్ మొత్తం పలకొట్టి రచ్చ చేసి ఒక ఎట్లా పడితే అట్లా ఒక గుండె ఉంది. మా బాబు కింద ఉన్నాడు. వాళ్ళు కూడా అన్ని కూడా డోర్లు ఎట్లా పడితే అట్లా పలకొట్టేసేసాడు. వెళ్ళిపోయి బయట మా పాప ఏదో చూసుకుంటూ ఉంది ఆడ వర్క్ చేసుకుంటుంటే పోయి అవన్నీ ఇసిరేసి పలకొట్టేసి ఫోన్ మా బాబుది ఫోన్ పలకొట్టాడు. మా పాపది ఫోన్ లాక్కొని జుట్టు బట్టి లాక్కొని మెయిన్ గేట్ సెక్యూరిటీ దాకా లాక్కొని వచ్చారండి. దీని వెనకాల శేఖర్ భాష, రాజ్ తరుణ్ వీళ్ళిద్దరు 100 హస్తం ఉందండి. ఇప్పుడు మా పాపకు కూడా ప్రాణం ఉందండి, ప్రాణభయం ఉంది. మీ మీడియా ద్వారా పోలీసు గారిని అదే అడుగుతున్నాను నేను. మా పాపకు ప్రాణరక్షణ ఉంది. అంటే నిన్న ఈ సంఘటన జరిగిన తర్వాత ఎంతసేపటికి వాళ్ళ పేరెంట్స్ కానీ శేఖర్ పాషా కానీ ఇంటికి వచ్చారండి? శేఖర్ భాష వచ్చేసి ఆఫ్టర్నూన్ ఏమో వచ్చాడు, 3 తర్వాత వచ్చాడు. నైట్ 11 quarter to 11 దాకా ఆడే ఉన్నాడండి. అసలు శేఖర్ భాష ఎవరండి? రాజ్ తరుణ్ బామ్మర్దా, నా బామ్మర్దా? లేదు నిన్న అడుగుతున్నారు శేఖర్ భాషను, అసలు మీరు ఎవరు, ఎందుకు వచ్చారని అన్నారు. మరి ఏం చెప్తున్నారు తను ఏం మాట్లాడుతారండి? నేను ఒక ఇదేమండి మానవ వాళ్ళకి అల్పంగా. ఆయన ఎవరండి? బాబా గారు అంబేద్కర్ గారా, అల్లూరి సీతారామరాజు గారా? ఎవరు అసలు? ఏమన్నా పాలిటిక్స్ అయినా కుక్కకి వేసినట్టు బిస్కెట్లు రాజస్థాన్ దగ్గర లంచం తీసుకొని, మస్తాన్ సాయి దగ్గర లంచం తీసుకొని, అలాంటి ఎదవ బతికి కూడా వేస్ట్ అండి. వాడి నుంచి 3 పీపుల్స్ చనిపోయినారు. నిండు గర్భిణిని చంపేసి మహబూబ్ నగర్లో పాతి పెట్టేశాడు. అది 100% ఎవిడెన్స్తో సహా మా దగ్గర ఉంది, అన్ని ఉంది. నిండు గర్భిణిని చంపేశాడండి. చంపేసి సమాధి కట్టాడు మహబూబ్ నగర్ జిల్లా మక్తల్ దగ్గర కర్తల్లో. అది ఎవిడెన్స్తో సహా ఉంది, నిరూపిస్తా 100%. ప్రీతి అనే అమ్మాయి కూడా వచ్చింది, ఉదయ్ అనే ప్రీతి ఉదయ్ అనేది శేఖర్ భాష ఆడిచ్చిన ప్లే బర్డ్స్ ఉండొచ్చు, నేను చూడలేదమ్మా. కానీ వీళ్ళంతా ప్లే. మస్తాన్ సాయి కూర్చోమని, సారీ శేఖర్ భాష కూర్చోమంటే కూర్చోవాలి, ప్రీతి అనే పిల్ల లేవమంటే లేవాలి. వాళ్ళంతా చేసుకొని బయటకు వెళ్ళి డ్రింక్ చేసి వచ్చారు. మీరు ఆ టైంలో పోలీస్ బ్రదర్స్ ఉంటే చేపించేవాడిని, డ్రంక్ అండ్ డ్రైవర్ చేపించేవాడిని. ఇంకొకటి, ఇప్పుడు రాజ్ తరుణ్ పేరెంట్స్ ఇద్దరు కూడా ఇప్పుడు అదే ఇంట్లో లావణ్య పైన ఫ్లోర్ లో ఉన్నారు. వాళ్ళతో మీరు మాట్లాడారా? ఏం కోరుకుంటున్నారు వాళ్ళు? అసలు వాళ్ళు మాకు ఆప్షన్ ఇవ్వలేదమ్మా. మర్యాద పూర్వకంగా వాళ్ళ ఇంట్లో మేము ఎందుకు ఆపుతాం? ముందు కొట్టిన వాళ్ళు ఎవరు తీసుకొచ్చి వచ్చారు. ఉంచాలి కదా, ఉంచకుండానే మరి పంపించేశారు. ఇప్పుడు మంచి ఖరీదు ఐఫోన్ పోయింది, ప్లస్ అన్ని టీటీ ఫుటేజ్ మొత్తం కూడా పలకొట్టే రచ్చ చేసి జుట్టు ఇడ్చుకుంటూ మెయిన్ గేట్ దాకా. ఇప్పుడు రాజ్ తరుణ్ వాళ్ళ పేరెంట్స్ రావడమే గొడవతో వచ్చారా లేకపోతే వాళ్ళు వచ్చి అడిగారా? అప్పటికి నేను రాలేదు, గొడవ అయిపోయింది. అవుతుందని నేను మా మిస్సెస్కి ఫోన్ చేసి, నేను సంగారెడ్డిలో ఉన్నాను అప్పుడు. కోర్టులో చిన్న పని మీద ఏదో వచ్చే లోపలనే ఇదంతా జరిగింది. అంటే ఇప్పుడు ఇది రాజ్ తరుణ్ ఇల్లు అనేది కూడా ఉంది డాక్యుమెంట్స్ లో కూడా, లావణ్య ఇల్లమ్మా, తప్పది. మరి వాళ్ళ ఫాదర్ అంటున్నారు. అవునమ్మా, ఇప్పుడు ఇల్లు కట్టడానికి వెనకాల ఎవరైనా సపోర్ట్ ఉండాలా? ఫైనాన్స్ విషయం కానీ ఏదైనా సరే ఇల్లు కట్టాలంటే ఒకటి నుంచి కాదు కదా. అసలు 2 వీల్ లేని మూకుడికి ఎలా ఇల్లు ఎత్తదమ్మా? 2 వీల్ లేదు, 2 వీల్ ఏం కొనిచ్చా, 4 వీల్ ఏం కొనిచ్చా, అన్ని కూడా ఎవిడెన్స్తో సహా నేను చూపిస్తా. మా అల్లుడు కాబట్టి 19 సంవత్సరాలు మమ్మల్ని వదిలిపెట్టి వచ్చిందమ్మా. తన గురించి రాజ్ తరుణ్ ఫాదర్ అసలు పెళ్ళే కాలేదు వీళ్ళిద్దరికి. ఆ డాక్యుమెంట్ లో కూడా నా కొడుకు పేరు ఉంటది, తన పేరు ఉండదు, తనకు సంబంధం. మాకు పేరు ఉన్నది. ఇప్పుడు నా పేరు ఉన్నంత మాత్రం పేరు ఉంటే ఏమవుతుంది? మరి ఇల్లు ప్రతి ఒక్కరికి తెలుసమ్మా. లావణ్య కట్టించిన ఇల్లు. తను హైదరాబాద్ రానికి కూడా కారణం మా పాప, ప్లస్
అది హీరోగా కానీ కూడా మా పాపనే 100%. మీ పాపని 100%. ఇంకొకటి మరి అసలు పెళ్ళే కాలేదు వీళ్ళిద్దరికి, అలాంటప్పుడు నా కోడలు ఎలా పెళ్లి కాకుండా ఎలా అవుతుందమ్మా? పెళ్లి కాందే వాళ్ళిద్దరూ పిల్ల పాపలతో అన్ని ఆశీర్వదించాలి. అలాంటి వాడు క్లిప్పింగ్ మీకు పంపిస్తామమ్మా మీ మీడియాకి. మా పాప దగ్గర అన్నీ ఉన్నాయి. ఇప్పుడు పెళ్లి కాకపోతే బయట వాళ్ళు వచ్చి అక్షంతలు వేస్తారమ్మా పిల్ల పాపలతో మంచిగా ఉండమని. ఇద్దరిని మెగుడు పిల్లలు ఇద్దరిని వాళ్ళిద్దరు తల్లిదండ్రులు ఆశీర్వాదం తీసుకునేటప్పుడు అక్షంతలు ఎందుకు వేసారమ్మా? అంటే పిల్ల పాపలతో మంచిగా ఉండాలని. ఇప్పుడు లావణ్య ఏం కోరుకుంటుంది? నాకు ఆ ఇల్లు కావాలి అని కోరుకుంటుంది. ఇల్లు కావాలని కాదు, నా రాజు వచ్చి రాజు వచ్చి అక్కడ రావాలా, రాజు వచ్చి మాట్లాడాలా. మరి లాస్ట్ టైం గొడవ అయినప్పుడు రాజతరుణ్ణి నేను వదులుకుంటున్నాను, ఇంకా మీదట ఆయన ఎలాంటి ఇబ్బంది పెట్టను అని చెప్పేసి ఇలాంటి మనుషులను పంపించి అడ్డమైన వాడితో యాండ్ ఇచ్చి లక్షలు లంచ్ ఇచ్చి శేఖర భాష లాంటి వాడి కుక్కలకి అలా శేఖర భాష లాంటి కుక్కలకి లంచం ఇచ్చి లక్షలు ఇచ్చేసి చేపిచ్చేసి ఏమి సమంజసం. ఇప్పుడు కూడా కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు అక్కడ విల్లాలోనే తిరుగుతున్నారు అని తెలుస్తుంది. అంటే అందులోకి ఎవరిని కూడా పర్మిషన్ లేకుండా ఎంట్రీ చేయరు కదా, అలాంటిది వాళ్ళకి చెప్పొచ్చాము మేము. వాళ్ళు ఎలా తిరుగుతున్నారు అసలు? వాళ్ళని కూడా సెక్యూరిటీ వాళ్ళని కూడా బెదిరించారంట ఈ శేఖర భాష వాళ్ళని. శేఖర భాష తాలూకు వాడు దొంగ అన్నప్పుడు దొంగ సహకారం ఉంటుంది కదా, అలాంటి సహకారంతో లోపల దూరి ఇంకా అంటే ఇప్పుడు రాజతరుణ్ రావాలి మాట్లాడాలి అంటే అంతే. రాజధాని వచ్చేస్తే నా ఇల్లు నాకు కావాలి అంటే 100% మేమే రాసి ఇచ్చి నేను వెళ్ళిపోతాను. ఇచ్చేస్తారా? 100% రాజధాని వచ్చేసి మొత్తం నాకు చెప్పాలి అందరి ముందు, మీడియా ముందు, మేము ఇన్ని సంవత్సరాలు 11 సంవత్సరాలు ఆ పాపతో ఉన్నాం. అంతే కదా, 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాదు, 11 సంవత్సరాలు ఆ ఇంట్లో వాళ్ళిద్దరు ఉన్నట్టు అన్ని రూపాయితో సహా ఎవిడెన్స్ మా దగ్గర ఉందమ్మా. కోర్టు మా అడ్వకేట్ గారు వచ్చి అడిగితే ఇచ్చేస్తారు. ఇచ్చేస్తామంటే వాళ్ళిద్దరు ముందు మా మీటింగ్ చేయాలి కదా 10 మందిలో. కోర్టు అనేది ఉంది కదమ్మా, కోర్టు తన పని, చట్టం ఎవరికి చుట్టం కాకూడదు కదా. అది థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా, మరి ఈ ఇష్యూ అంతా కూడా రాజతరుణ్ చుట్టే తిరుగుతూ ఉంది. మరి రాజతరుణ్ వచ్చి అడిగితే మేము ఖచ్చితంగా రాసి ఇచ్చేస్తాము అని చెప్పేసి కూడా అంటున్నారు. మరి ఇదంతా ఇష్యూ చేయకుండా తనే రావాలి, తను వస్తే సామరస్యంగా చేసుకుంటాం, అతను వచ్చేంత వరకు కూడా మేము ఇచ్చే ప్రసక్తే లేదని చెప్పేసి లావణ్య ఫాదర్ కూడా చెప్తున్న సందర్భం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.